9 టీవీ న్యూస్ నేను కవిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సాలూరులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల భారీ పేలుడు, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నూట 60కి ఆల్ట్రా రన్ అండ్ సైక్లింగ్ పోస్ట్ ఆవిష్కరణ విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. కానాపూర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, జాతీయ జెండాలతో కదం తొక్కిన విద్యార్థులు. శ్రీకాకుళంలో నిరుద్యోగ సమస్యలపై ఏఐవైఎఫ్ పోరుబాట, ఆగస్టు 19న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా ఆదివాసీ యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ కాలేజీ నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఆర్ఓ అబ్దుల్ దరియాకు వినతి పత్రం అందజేశారు. కార్పొరేట్ సంస్థ పేరుతో యూనిఫామ్లు, పుస్తకాలు, ఫీజుల పేరుతో అధిక వసూలు చేస్తున్నారని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ వ్యవహారం కొనసాగుతుందని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపించి కాలేజీపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ఎస్వీఆర్జీ కాలేజీని రెసిడెన్స్ వాళ్ళు లీజులు తీసుకొని ఆ కాలేజీకి ప్రభుత్వం చేత గుర్తింపు లేదు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ని వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాక విద్యార్థుల్ని టీషర్టు కొనకపోతే గుంజలు తీపిస్తున్నారు. ఒక టీషర్ట్ని 500 రూపాయలకు అమ్ముతున్నారు. బుక్స్ వచ్చేసి 7,400 అమ్ముతున్నారు. ఎస్ఆర్జీ అనే పేరు పెట్టి లోపల రెసిడెన్స్ని ఎలా నడుపుతున్నారు? దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? ఒక ఫేక్ కార్పొరేట్ కాలేజ్ ఎలా నడుపుతున్నారు? విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఆడపిల్లల్ని పంజాబీ డ్రెస్సుల మీద టీషర్ట్ వేసుకోమని బెదిరిస్తున్నారు. వేసుకురాకపోతే పనిష్మెంట్లు. టీషర్ట్ 500 లెక్క పెట్టి బయట ఎస్ఆర్జీ అని పేరు పెట్టి లోపల రెసిడెన్స్ మీద ఫ్రెషర్స్ పార్టీ పెట్టారు. పిల్లలు ఎగ్జామ్స్ పోటీగా రాస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తుందా, ఎస్ఆర్జీ సర్టిఫికేట్ ఇస్తుందా అనేది మాకు క్లారిటీ కావాలి. మేలవాడలో రెసిడెన్స్ కాలేజ్ ఎస్వీఆర్జీని లీజులు తీసుకొని రెసిడెన్స్ కాలేజ్ అనే పేరుతో నడిపిస్తున్నారు. దానికి బుక్స్ అని, యూనిఫామ్ అని, ఫీజు అని చెప్పేసి మనీ ఎక్కువగా తీసేసుకుంటున్నారు. యూనిఫామ్ కొన్న తర్వాత వేసుకురాకపోతే గుంజీలు తీపిస్తున్నారు. అదిగాక ఇది ఏంటంటే ఇబ్బందిగా ఉంది. టీషర్ట్లు మారమంటే అవే వేసుకురామంటున్నారంట. దీనిపై ఆర్ఐఓ గారికి రిపోర్ట్ చేస్తే ఆర్ఐఓ గారు ఏం స్పందించలేదు. ఇదేంటని వాళ్ళని అడుగుతుంటే మేము ఆర్ఐఓ గారికి డబ్బులు ఇచ్చాం ఇది అని చెబుతున్నారు. ఆర్ఐఓ గారు ఇప్పటి వరకు ఏం చేయలేదు. 2 సార్లు రిపోర్ట్ చేసినా కానీ ఆర్ఐఓ గారు ఏం స్పందించలేదు. పార్వతి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 5వ వార్డులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్లు లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆంధ్ర హాస్పిటల్కు తరలించారు. పేలుడు ధాటికి ఓ ఇంటి గోడలు దెబ్బతినడంతో పాటు కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. జనవాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ అద్దెపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఫైర్ ఆఫీసర్ యేసురత్నం తెలిపారు. ఫెయిల్ అయ్యని చెప్పి బ్లాస్టింగ్ అయ్యని చెప్పి మాకు మెసేజ్ 9 బాబుకు రావడం జరిగింది. మన రమణారెడ్డి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రావడం జరిగింది. ఆయన వెహికల్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫైర్ ఏం లేదు, బ్లాస్టింగ్ అయింది. ఇది ఇద్దరికి యాక్సిడెంట్. అడుగులు అయితే ఇంతవరకు ఎన్ఓసి తీసుకోలేదు, లేదు తీసుకోలేదు. జనావాసాల మధ్య ఇది ఇలాంటి షాప్లో ఉండకూడదని చెప్పి వాళ్ళందరూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీని మీద ఎటువంటి అది రిపోర్ట్ రాస్తాం, క్లోజ్ చేయమని. పోతే మేమే అందరం కలిసి మా వాడకట్లో మా సందులో అందరం కలిసి మేమే తీసి బయటపడేస్తామండి. మేము దానికి సిద్ధంగా ఉన్నామండి. అంతకుముందంటే రోజు లీక్ అవ్వటాలు ఇవి జరుగుతాయండి. ఈరోజు తారా స్థాయిలో జరిగింది. ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్లు వెళ్ళినాయండి. మేము అనేది వచ్చేటప్పటికి బండ్లు పేరిపోయి ఉన్నాయి. మా ఇంట్లో కూడా పక్కన ఒక గోడకి అడ్డు వచ్చింది. కొట్లో నుంచి షాపుల నుంచి బండ్ల బయటికి ఆ కిటికీలోకి దూసుకొచ్చేసింది. అదే కానీ ఒక అతనికి డ్యామేజ్ అయింది. అదే మనుషులు ఉన్నట్టు మనుషులు కానీ బాగా ఎక్కువ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అథ్లెట్ గోవిందరాజు చేపట్టనున్న 160 కిలోమీటర్ల అల్ట్రా రన్ సైక్లింగ్ ఛాలెంజ్ పోస్టర్ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆగస్టు 14న మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 80 కిలోమీటర్ల పరుగు, ఆగస్టు 15న విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 80 కిలోమీటర్లు సైక్లింగ్ నిర్వహించనున్నారు. ఈ సాహస యంత్ర ద్వారా దేశభక్తి, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. నమస్కారం. 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజు కే పెంతలాన్ నేషనల్ ప్లేయర్, అలాగే సిల్వర్ మెడలిస్టు, అలాగే బ్రాంజ్ మెడలిస్టు, ఐరన్ ఆస్పిరెంట్, తను 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ సందర్భంగా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రన్ ఫర్ ఫ్రీడమ్, రైడ్ ఫర్ ప్రైడ్. మొత్తం 80 కిలోమీటర్స్ రన్, 80 కిలోమీటర్స్ రైడ్ పెట్టుకుని 160 కిలోమీటర్స్ని కార్యక్రమానికి అల్ట్రా ఫ్రీడమ్ ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ని మచిలీపట్నం టు విజయవాడ, మళ్ళీ విజయవాడ టు మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి విజయవాడకి రన్గా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సైక్లింగ్గా రిటర్న్ రావడం. ఈ నెల 14వ తారీఖు సాయంత్రం 4 o'clockకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సపోర్ట్ చేద్దాం. మన ఇండిపెండెన్స్ డే 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుందామని మరొకసారి కోరుకుంటూ మనస్ఫూర్తిగా రాజుని అభినందిస్తూ అందరం కూడా అతనికి సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.
శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకులు నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, పేపర్ లీకుల నివారణ, ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు, పోలీసు శాఖలో ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం క్రాంతి భవన్లో ధర్నాకు సంబంధించి వాల్ పోస్టర్ను రిలీజ్ చేశాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించే పాపాన లేదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాము, లేని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి ఎవరికి కూడా అందలే. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు నిర్వహిస్తామన్నారు. 2 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు తీయాలి. ఏమయ్యా కూటమి ప్రభుత్వ అధికారులను మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎన్ని ఉద్యోగాలు తీశారు ఈ 2 ఏళ్ల కాలంలో? ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ముఖ్యమంత్రులకు, అదేవిధంగా ఎంపీలకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు ఏ ఒక్క ఉద్యోగం రాలేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. దానికి సందర్భంగా పెద్ద ఎత్తున ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నిరుద్యోగులందరినీ కూడా సమీకరణ చేసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం ఎస్సీ కాలనీ ప్రజల 70 ఏళ్ల శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం లభించింది. ఎన్నికల హామీ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ కళికిరి మురళీమోహన్ చొరవతో శ్మశాన వాటిక కోసం స్థలాన్ని జిల్లా కలెక్టర్ సమీర్ కుమార్ ఆమోదించారు. కలెక్టర్తో కలిసి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పడుతున్న సమస్యలు నేను కలెక్టర్ గారికి చెప్పడంతో ఇది ఎట్లయినా కానీ పరిష్కరించాలని నేరుగా ఆయన రావడం, చూడడం, కోర్టు కేసు ఉన్నా నేను ఇబ్బంది పడను అని ఇప్పుడు మీరు ఇక్కడ నుంచే ఆ ఎస్పీడీసీ సీఎండీతోనే మాట్లాడారు. సీఎండీ గారితో మాట్లాడితే ఆయన కూడా ఎస్సీ కాలనీకి ల్యాండ్ ఇచ్చే ఇదైపోయింది. ఈ పిల్లలందరూ నాతో వచ్చి ఫస్ట్ మాకేం వద్దు సార్, మాకేం వద్దు, మాకు శ్మశానం కాదు. నేను కూడా అన్కండిషనల్గా నాకు కోర్టులు వద్దయా, మీకు నేను సమస్య పరిష్కరిస్తాను అన్నాను లేదా? ఇది నేను ఒక దళిత కుటుంబంలో పుట్టినోడుగా, ఆ కుటుంబాల నుంచి పుట్టి పెరిగి చదువుకొని ఎదిగిన వాడుగా నేను ఓట్ల గురించి అడగనని చెప్పాను. కాల్ చేశారు, బయట తీసుకుని కాల్ చేశారు. అప్పుడు పూడ్చలేదు, కాల్చారు. అంటే ఇక్కడ హిందూ సాంప్రదాయంలో కొన్ని కాల్చే ఉంటాయి, కొన్ని పూడ్చేది ఉంటాయి. మీకు సార్ ఎక్కడైనా కానీ ఫండ్స్ పెట్టేసి బర్నింగ్ ఇది పెట్టించేస్తే బాగుంటుంది. ఇది నేను దానికి నెక్స్ట్ జనరేషన్లో స్టార్ట్ అవుతుంది. వీలైతే ఆ మిషన్ కూడా కొనేదానికి ప్లాన్ చేద్దాం. ఇప్పుడే మాట చెప్పకూడదు, తర్వాత చేద్దాం. ఓకేనా? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో డ్రైనేజీలు, వీధి లైట్లు, అక్రమ నిర్మాణాలు, డంపింగ్ యార్డ్ తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదని సామాజికవేత్త యాళ్ల మల్లేశ్వరరావు విమర్శించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. నా పేరు యాళ్ల మల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చిన్నకరగం గ్రామం అండి. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో పలు ఆక్రమణలు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. గత 8 నెలలుగా ప్రభుత్వ చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కడుతున్నారు. అలానే ప్రభుత్వ బోర్లు తొలగించి ప్రైవేటు హోటల్ వాళ్ళు పార్కింగ్ల కింద వాడుకుంటున్నారు. అలానే ముఖ్యంగా గత 5వ నెలలోన మన సీఎం గారు పోకరమైనప్పుడు జిల్లా కలెక్టర్ గారు నర్సన్నపేటని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రగంబలను పలికారు. నర్సన్నపేటని బాగు చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటానని ప్రగంబల కలిపిన జిల్లా కలెక్టర్ గారు నేటికి 3 నెలలు గడుస్తున్న నర్సన్నపేటపై కన్నెత్తి కూడా చూడలేదని చెప్పేసి ఈ ఒక ప్రెస్ మీట్ ద్వారా మారుతీనగర్ జంక్షన్ వద్ద ఉన్న చేతి పంపు బోరు తొలగించి ఒక ప్రైవేటు హోటల్కి కట్టబెట్టారు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు నేటి వరకు. అక్కడ
ఒక అధికారి బోర్ ఉందని ఇస్తారు, ఒక అధికారి బోర్ లేదని ఇస్తారు, ఇంకొక అధికారి అయితే అక్కడ బోర్ రాత్రి తీస్తారని ఇచ్చారు రిపోర్ట్లు. ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. ఒక్కొక్క అధికారి ఒక్కరం పైన కూడా సమగ్ర విచారణ జరిపి ఆక్రమణదారులకి పై చర్యలు తీసుకొని, అలానే ఆక్రమణకు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మొన్న గతంలో చూసాం మనము, ఒక 7 ఎంఆర్ఓలు 12 మంది విఆర్ఓలకి విజిలెన్స్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా నా పేరు యాల మల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చిన్నకరగం గ్రామం అండి. నర్సన్నపేట మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందించాలని మాజీ సర్పంచ్ కొండి మల్లేశం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. యాప్ ద్వారా బుకింగ్ చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో మాదిరిగా ఆధార్ పాస్బుక్ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఇలాంటి పరిచయం చేస్తున్నారు. మొత్తం కానులు కట్టి జీవితాలందరూ నాశనం చేస్తున్నారు. నష్టం అవుతారు కానీ మనం వచ్చి చెప్పాలి. న్యాయం లేదు, న్యాయం లేదు. గెలిపించిన తప్పు చేస్తాం. ధర్నా చేయడం జరిగింది. దేనికనగా ఈ యూరియా అనేది చదువుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా మారింది. యాప్ అనేది పెట్టారు గవర్నమెంట్, దానివల్ల ఇబ్బందిగా మారింది. చదువుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారింది అని అంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందనేది ఇదొకటి అందరం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ గట్టిగా డిమాండ్ చేసేది పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించినాము. అందుకు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యాప్ని తీసేసి మా రైతులకు ఏదైతే ఉందో ఎంత కావాల్సిందంతో నేరుగా అందించాలని డిమాండ్ చేస్తున్నాము. 2 నిమిషాలనే అయిపోతుంది. ఈరోజు నేరుగా నేను నా సెల్ నంబర్ కొట్టేసరికి అయిపోయింది. ఈ విధంగా నేను చదువుకున్నా ఉన్నది 2 నిమిషాల కొట్టితే కూడా అయిపోయింది. మరి చదువురాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క యాప్ను తీసేసి నేరుగా ఇంతకుముందు ఎలా ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాను ఈరోజు పొలంపల్లి చౌరస్తాలో నిర్వహించినాం. ఏపీ దళిత వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జానకరపల్లికి చెందిన రాజాను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ బండ్లపల్లి కేశవరావు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నియామకాన్ని ప్రకటించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు నా కుల సంఘం సభ్యులందరికీ ఉద్యమ నమస్కారాలు మరియు జై భీములు. ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తూ వస్తున్నది. అదేవిధంగా ఈరోజు మన చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగిపురపు రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏ రాజా మరియు అలియాస్ జానకారపల్లి రాజాను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ ఏకగ్రూపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ దళిత వేదిక అనేది పనిచేస్తున్నది. అదేవిధంగా ఈ రోజు నుండి రాజా కూడా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎటువంటి సమస్య ఉండాది అని రాజా దృష్టికి వచ్చినా, లేదా సమస్య ఉండే చోటికి రాజా వెళ్ళినా దాన్ని మీరు ముందరుండి ఆ సమస్యను ఎటువంటి సమస్య అయినా సరే అదే. నమస్కారములు, నా పేరు రాజా. దళిత వేదిక జిల్లా అధ్యక్షుడిగా నాకు పదవి మహబూబ్నగర్ జిల్లాలో దివంగత మాజీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలు, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ఎర్ర సత్యం ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా కాన్పూర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో ఐబీ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో భారతమాతకు జై, వందే మాతరం నినాదాలతో పట్టణం మారుమోగింది. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతేష్ రాథోడ్ తెలిపారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఖానాపూర్లో నిర్వహించిన ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీకి విచ్చేసిన మన ఎంఈఓ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి మరియు అన్ని విద్యా సంస్థల అధినేతలకు నాయాలి. మనమందరం ఈ దేశాన్ని భారతవాణిని స్వర్ణ భారతవాణి చేయాలంటే ముఖ్యంగా మన ప్రాంతంలో మనందరికీ పీడిస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏవైతే మనమందరం నిర్వ్యసన దేశంగా చేయడానికి మనము ఈ రోజు నుండే కదం కలుపుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు బాగుండాలి, ఈ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే మన పరిసర ప్రాంతంలో ఈ వ్యసనాలకు దూరంగా ఉండి ఈ వ్యసనాల మహమ్మారిని మనము ఈ రోజు నుంచి ఈ ప్రాంతం నుంచి పాల్గొనాల్సిన అవసరం ఉంది. రేపటికోవడానికి సైనికులదే కాదు, పోలీసులదే కాదు, ఈ దేశ పౌరుడుగా మన అందరి బాధ్యత ఈ భారతావనిని కాపాడుకోవాలి. ఈ భారతావనిని ప్రపంచ దేశాల్లోనే విశ్వగురు స్థానాన్ని తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమము మనము జాతీయ గీత ఆలాపనతో ముగుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. కడప జిల్లా గవర్నమెంట్ కాలేజ్ ఫర్మెన్లో యూత్ డే సందర్భంగా డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్లకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోకుండా విద్యా క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి పౌరుడు మంచి నడవడికతో బాధ్యతగా వ్యవహరించినప్పుడే దేశభక్తి బాగుంటుందని అన్నారు. I propound my namaste to the Honorable Principal of the college and all the dignitaries on the dais and off the dais to have your aims and in total to build the nation. Whether we are building the nation or not, how the nation will be built, whether it is built by foundation with the rocks, whether it is built by the walls with the bricks. పిల్లలు చూసినా ఏ రకమైన బ్యూరోక్రాట్ పిల్లలు కానీ ఒక కాంట్రాక్టర్ పిల్లలు కానీ ఎవరి పిల్లలైనా సరే బయట చదువుతున్నారు, అవునా కదా? ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళంతా ఎందుకు చదువుతున్నారు బయట? ఈ అవకాశం చూడండి. ఆగస్టు 12న ప్రారంభించారు. ఫస్ట్ మన ఇండియాలో కూడా నేషనల్ యూత్ డే జరుపుకుంటాం. ఎప్పుడు ఎవరో తెలుసా? నేషనల్ యూత్ డే కొంచెం గట్టిగా చెప్పండి. నేషనల్ యూత్ డే మొదలుపెట్టింది. ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ యూత్ డే మొత్తం చేయడానికి మొదటి కారణం ఏంటంటే యూత్ లో ఉన్నటువంటి యూత్ యొక్క సమస్యలు కానీ వారి భావాలు కానీ వారికి ఏమి అవసరమో దాని గురించి చర్చించి. నెల్లూరు జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో 275 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ర్యాలీని ప్రారంభించగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భాగ్యానికి ఈ తిరంగా ర్యాలీ ఈరోజు మనం ప్రారంభించుకునేటువంటిది ప్రతి ఒక్క లక్ష్యాల్ని సాధించే దిశలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఐక్యత, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాల పట్ల గౌరవ భావాన్ని మరింత పెంపొందించే లక్ష్యంలో ఈ తిరంగా ర్యాలీ ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరిని గౌరవించి అందరం కలిసిమెలిసి భారతదేశ ఔన్నత్యానికి అందరం ముందుకి సాగాలని చెప్పి
ఒక ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమంలో అందరం పాల్గొంటున్నాం. ఇంత 15వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, ఆ తర్వాత ట్రైకలర్ ఇల్యూమినేషన్ కార్యక్రమాలతోటి 15వ తారీఖున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మన పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదంగా జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV న్యూస్.